అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని పెద్దలు అంటారు. 9 ఏళ్లుగా తక్కువ ధరకే సేంద్రియ ఎరువులతో పండించిన ధాన్యం, కూరగాయలతో భోజనం అందిస్తున్నారు నెల్లూరు జిల్లా రైతు ఆదినారాయణ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామర్మడుగు రైతు సుంకర ఆదినారాయణ. గ్రామాల్లో రైతులు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు, కూరగాయలు పండించాలని, ఎక్కువ ఎరువులు వినియోగించకుండా నాణ్యమైన పంటపై దృష్టి పెట్టాలని ప్రచారం చేస్తున్నారు. పౌష్టికాహారం తింటే ఆరోగ్యం కాపాడుకొనవచ్చని చెబుతున్నారు. చెప్పటమే కాదు, ఆచరించి చూపిస్తున్నారు. నెల్లూరు బాలాజీనగర్లో హోటల్ ఏర్పాటు చేశారు. ఎస్వీఎస్ పోషకాహార ట్రస్ట్ పేరిట నిర్వహిస్తున్న ఈ హోటల్ ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. ఆదినారాయణ హోటల్లో ముడి బియ్యంతో అన్నం, సేంద్రియ ఎరువులతో పండించిన ధాన్యంతో భోజనం, సంకటి, తక్కువ ధరకు కోడిగుడ్డు, వడలు, ఉలవచారు తయారు చేసి చక్కటి భోజనం వడ్డిస్తున్నారు. 2010లో ప్రారంభించాము ట్రస్ట్ని. కలెక్టర్ రామ్ గోపాల్ గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు. టౌన్లో ఉండే 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల ఉద్యోగస్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. పోషకాహారం వాళ్ళకి అందుబాటులో లేదు. కానీ మనం పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నేను సొంతంగా నా 15 ఎకరాల్లో పండిన మొలగొలుకుల బియ్యాన్ని అందరికీ అందుబాటులోకి పోషకాహారం తేవాలనేది నా వాంఛ. ఆదినారాయణ తనకున్న 17 ఎకరాల పొలంలో ఎరువులు లేకుండా ధాన్యం పండిస్తారు. ఈ బియ్యాన్ని ఎస్వీఎస్ ట్రస్ట్ ద్వారా నడుపుతున్న హోటల్కి సేవా కార్యక్రమం కింద వినియోగిస్తారు. కూరగాయలు కూడా పాలేకర్ విధానంలో సేంద్రియ పద్ధతిలో పండించి వినియోగిస్తారు. నేను 2010 స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. భోజనం ఎస్వీఎస్ ట్రస్ట్ వచ్చేసి 15 రూపాయలకే భోజనం అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసాము. తర్వాత కొన్ని మార్కెట్ వాల్యూలను బట్టి రేట్లు మారుతా ఉన్న బట్టి 17 చేసాము. తర్వాత 18, తర్వాత 20. ఇప్పుడు ఒక 2.5 సంవత్సరం నుంచి 25 రూపాయల లెక్కన రన్ చేస్తున్నాము. ఇంత తక్కువ ధరకే భోజనం అందిస్తున్న ఆదినారాయణను స్థానికులు అభినందిస్తున్నారు. ఇలాంటి ఆహారం 100 రూపాయలు ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది. రుచికరమైన ఆహారం తింటామంటే మనకు అర్థమైపోతుంది ఆరోగ్యంగా ఉంది. ఒక రోజు తిన్న తర్వాత 2 రోజులు హెల్త్ ఎలా ఉంది మనకు బాగా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలాంటి ట్రస్టులు ప్రతి ఊర్లో కూడా పెట్టి డెవలప్ చేస్తే వాళ్ళకి భగవంతుడు మంచిగా చూస్తాడని నాకు నచ్చింది భోజనం. నా ఆరోగ్యానికి సరిపడ్డది. జనం ఇక్కడే భోజనం చేస్తాను. తక్కువ ధరకే పేదలకు పౌష్టికాహారం అందించడానికి ప్రయత్నిస్తున్నామని ఆదినారాయణ చెప్పారు.